నెంబర్ 1 సూర్య సెన్. అది 1934 జనవరి 12. కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ ఒక ఖైదీ ఉన్న సెల్లోకి ప్రవేశించి అతన్ని కొట్టడం స్టార్ట్ చేశారు. కనికరం లేకుండా దాదాపు కొన్ని గంటల పాటు కట్టెలతో సుత్తెతో తీవ్రంగా కొట్టడం వల్ల అతని పళ్ళు విరిగిపోయాయి. వేళ్లకు ఉన్న గోర్లు చీలి బయటకు రావడం వల్ల రక్తం కారుతోంది. అతని అవయవాలతో పాటు కీళ్లు విరిగిపోయాయి. స్పృహ తప్పి కింద పడిపోయాడు. అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్న అతని శరీరాన్ని ఉరిస్తంభం దగ్గరకు లాక్కొచ్చి అక్కడ ఉరి తీసి చంపేశారు. అతను చనిపోయిన తర్వాత అతని బాడీను సీక్రెట్గా ఒక బోన్లో పెట్టి సముద్రంలో పడేశారు. అసలు బ్రిటిషర్స్ ఆ వ్యక్తిని ఎందుకు అంతలా హింసించి చంపాల్సి వచ్చింది? ఇంతకు ఆ ఖైదీ ఎవరు అనే డౌట్ ఒకటి ఇప్పటికే మీలో రేజ్ అయి ఉండవచ్చు. ఆయన ఎవరో కాదు, ప్రస్తుత భారతదేశం మర్చిపోయిన గొప్ప వ్యక్తి సూర్యసేన్ గారు. ఇండియాకు ఇండిపెండెన్స్ కోసం బ్రిటిషర్స్తో పోరాడిన గొప్ప వ్యక్తుల్లో సూర్యసేన్ గారు ఒకరు. ఇతను చిట్టగాంగ్లో ఉండేవాడు. ఆ ఊరు ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. ఇతను ఒక ప్రొఫెషనల్ స్కూల్ టీచర్ నుంచి ఫ్రీడమ్ ఫైటర్గా మారినందుకు గాను ఇతడిని అందరూ మాస్టర్ డా అని పిలిచేవాళ్ళు. భారతదేశంలో అప్పుడున్న బ్రిటిష్ సంస్థాపనాలను నాశనం చేసి వారి సామర్థ్యంపై దెబ్బ కొట్టడానికి, ప్రజలను మేల్కొల్పడానికి వైలెన్సే కరెక్ట్ అని చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అనే ఒక విప్లవాత్మక సమ్మెను స్టార్ట్ చేశాడు. దీని ఉద్దేశం ఏంటంటే చిట్టగాంగ్ అప్పటి బ్రిటిష్ పాలనలో ఒకటి. ఇది ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం. బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఎక్కువగా అక్కడే ఉండేవి. వాటిని నాశనం చేస్తే బ్రిటిష్ పాలనలోని నాడీ కేంద్రాల్లో ఒక ముఖ్య కేంద్రాన్ని కొల్లగొట్టినట్టే. వీటితో పాటు ఆయుధాల స్థావరాలపై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, యూరోపియన్ క్లబ్స్ను, కమ్యూనికేషన్ ఫార్మ్స్ అయిన టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఆఫీసులను నాశనం చేయాలనుకున్నారు. దీనివల్ల కమ్యూనికేషన్ సిస్టమ్ ఆగిపోతుంది. ఇక పెద్ద మొత్తంలో బ్రిటిష్ గవర్నమెంట్కు నష్టం వస్తుంది. అప్పుడు ఎలాగో ఆ ప్రాంతంలో దోచుకోవడానికి ఏమీ ఉండదు కాబట్టి బ్రిటిష్ ఆఫీసర్స్ చిట్టగాంగ్ను స్వతంత్రం చేస్తారని ఊహించి సూర్యసేన్ గారు చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అని ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ వేసినట్టుగానే ఆయిల్ కంపెనీస్ను నాశనం చేశారు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు, యూరోపియన్ క్లబ్స్ పై అటాక్ చేశారు. కానీ ఆ రోజు గుడ్ ఫ్రైడే కావడంతో క్లబ్కు ఎక్కువ మంది రాకపోవడంతో మరోసారి క్లబ్ పై అటాక్ చేయాలనుకున్నారు. ఫస్ట్ అటాక్ మొత్తం సూర్యసేన్ గారి క్యాప్టెన్సీలో జరిగింది. 1932 సెప్టెంబర్ 23 నాడు మరోసారి క్లబ్ పై అటాక్ చేశారు. కానీ ఈసారి గ్రూప్కి క్యాప్టెన్సీ వహించింది ప్రీతిలత వడ్డేదార్ గారు. అదే క్లబ్ పై రెండోసారి అటాక్ చెయ్యడం వల్ల వాళ్ళు బ్రిటిషర్స్కు దొరికిపోయారు. బ్రిటిష్ ఆఫీసర్స్ విప్లవకారులను ఎంతో మందిని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుతున్నారు. వాళ్ళ చేతిలో చావడం కంటే ఆత్మహత్య మేలని ప్రీతిలత వడ్డేదార్ గారు అక్కడే సైనైడ్ తీసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇక ఆఫీసర్స్ సూర్యసేన్ గారిని వెతకడం స్టార్ట్ చేశారు. సూర్యసేన్ అప్పటికే పూజారిగా, పాలవాడిగా వేషాలు మారుస్తూ వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులను తెలుసుకుంటూ ఉండగా నేత్రసేన్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అతని ఇంట్లోనే ఉండేవాడు. కానీ డబ్బుకు ఆశపడి నేత్రసేన్ సూర్యసేన్ను బ్రిటిషర్స్కు పట్టించాడు. కానీ కొన్ని రోజుల తరువాత సూర్యసేన్ గ్రూప్లో ఒకరు అతను బ్రిటిషర్స్కు పట్టించినందుకు గాను నేత్రసేన్ తల నరికి చంపేశాడు. ఇక బ్రిటిషర్స్కు దొరికిన సూర్యసేన్ను ముందు చెప్పినట్టు 1934 జనవరి 12 నాడున ఘోరంగా టార్చర్ చేసి చంపేశారు. ఈ విధంగా భారతదేశపు గొప్ప విప్లవకారుల్లో ఒకరైన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి లక్షలాది మంది భారతీయులను ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి జీవితాన్ని ముగించారు. అప్పట్లో దేశభక్తి ఈ రేంజ్లో ఉండేది. బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఈయన లైఫ్ స్టోరీని తీసుకొని కేలే హమ్ జీ జాన్సే అనే మూవీని తీశారు. మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. టైం ఉంటే ఓసారి వాచ్ చేయండి. ఇప్పుడున్న సమాజంలో ఎంతమందికి ఈయన తెలుసు కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఇతని గురించి తెలుసుకోవాలి. మాస్టర్ డా నిజానికి భారతదేశ వీరుల్లో ఒక గొప్ప వీరుడు. నెంబర్ 2 అరుణిమా సిన్హా. ఈమె సక్సెస్ స్టోరీ చెప్పే ముందు ఈమె లైఫ్లో జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. అది 11 ఏప్రిల్ 2011 నేషనల్ వాలీబాల్ అండ్ ఫుట్బాల్ ప్లేయర్గా అప్పటికే మంచి ట్రాక్ రికార్డు ఉన్న అరుణిమా సిన్హా CISFలో జాబ్కు అప్లై చేసింది. ఎగ్జామ్ సెంటర్ ఢిల్లీలో పడటంతో ఎగ్జామ్ రాయడానికి లక్నో నుంచి పద్మావత్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యింది. అది నైట్ జర్నీ కావడంతో తను ఉన్న జనరల్ కంపార్ట్మెంట్లోకి కొంతమంది దొంగలు ఎంటర్ అయ్యారు. తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ను ఇవ్వమని అరుణిమాను ఫోర్స్ చేశారు. దానికి ఆమె ఒప్పుకోకుండా వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక లాభం లేదని దొంగలు అరుణిమా దగ్గరున్న చైన్ను, బ్యాగ్ను లాక్కొని రన్నింగ్ ట్రైన్ నుంచి ఆమెను బయటకు తోసేశారు. అప్పటికే ట్రైన్ వస్తున్న ఆపోజిట్ ట్రాక్ మీద ఆమె పడిపోయింది.
తాను ఆ ట్రాక్ మీద నుంచి లేవడానికి ట్రై చేసే లోపలే తన లెఫ్ట్ లెగ్ మీద నుంచి ట్రైన్ వెళ్ళింది. అరుణిమ బ్రతికే ఉన్న ఆ నొప్పితో ఏ ఒక్క బాడీ పార్ట్ తన కంట్రోల్లో లేదు. దాదాపు 7 గంటల పాటు ఆ రైల్వే ట్రాక్ పై పడి ఉంది. అలా రాత్రంతా ఆ ట్రాక్ పై వెళ్లిన ఎన్నో ట్రైన్స్ తన కాళ్ళ మీద నుంచి వెళ్ళాయి. మార్నింగ్ అక్కడ పనిచేసే రైల్వే సిబ్బంది వారు అరుణిమను దగ్గరలో ఉన్న రైల్వే పోలీస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు ఒక కాలు లేదు. ఆ సీరియస్ ఇంజూర్స్ నుంచి డాక్టర్స్ అరుణిమ లైఫ్ ను సేవ్ చేయడానికి ట్రైన్ క్రింద క్రష్ అయిన లెగ్ ను తీసేయాల్సి వచ్చింది. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అక్కడి నుంచి ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ 4 మంత్స్ తర్వాత తన లెఫ్ట్ లెగ్ ప్లేస్ లో ఒక ప్రాస్థెటిక్ లెగ్ ను పెట్టారు. అలా అరుణిమ డిసేబుల్డ్ పర్సన్ గా మారిన తర్వాత కొంతమంది ఆమెను క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. ఇంకొందరైతే ఆమెపై సింపతి చూపేవారు. ఇక పోలీసులు అయితే తన కేసును ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తాను రైల్వే ట్రాక్ దాటుతున్నప్పుడు గానీ లేదా ఏవైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సూసైడల్ అటెంప్ట్ చేయడం వల్ల తనకి ఆ పరిస్థితి వచ్చిందని కేసును క్లోజ్ చేశారు. ఒక రాత్రంతా చావుతో పోరాడిన మహిళకు ఈ సమాజం ఇచ్చిన గుర్తింపు అది. ఇవన్నీ తనకు నచ్చలేదు. తనని క్రిటిసైజ్ చేస్తున్న ఈ సొసైటీకు తానేంటో చూపించాలనుకుంది. 2011లో మౌంట్ ఎవరెస్ట్ ను క్లైమ్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అయిన బచేంద్రిపాల్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆమెలాగే మౌంట్ ఎవరెస్ట్ ను క్లైమ్ చేయాలనుకుంది. ఏషియాలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ లో 18 మంత్స్ సీరియస్ గా ట్రైనింగ్ తీసుకొని చిన్న చిన్న మౌంటైన్స్ ను క్లైమ్ చేయడం స్టార్ట్ చేసింది. అరుణిమ డెడికేషన్ ను చూసి టాటా స్టీల్ ఫౌండేషన్ ఆమెకు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. తాను ఎవరెస్ట్ ను క్లైమ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎన్నో రిస్క్లను ఫేస్ చేసి 52 డేస్ కష్టపడి చివరికి 2013 21 మే 10:55 AM కు మౌంట్ ఎవరెస్ట్ ను క్లైమ్ చేసింది. ఎవరెస్ట్ ను క్లైమ్ చేసిన ఫస్ట్ ఫీమేల్ ఎంప్యూటీగా హిస్టరీ క్రియేట్ చేసింది. మౌంట్ ఎవరెస్ట్ తో ఆగిపోకుండా తనకి ఫిట్ చేసిన ప్రాస్థెటిక్ లెగ్ హెల్ప్ తో కిలిమాంజరో, ఎల్బ్రస్, కాజియాస్కో, అకాన్కాగ్వా, కార్స్టెన్స్ పిరమిడ్ అనే 6 పీక్ మౌంటైన్స్ ను క్లైమ్ చేసింది. ఒక ప్రాస్థెటిక్ లెగ్ హెల్ప్ తో అంత పెద్ద మౌంటైన్స్ ను క్లైమ్ చేసినందుకు గాను 2015లో ఇండియన్ గవర్నమెంట్ అరుణిమను 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన పద్మశ్రీతో సత్కరించింది. ఆమె స్టోరీని బేస్ చేసుకొని ఆమె రాసిన బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే అఫీషియల్ బుక్ ను 2014 డిసెంబర్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. అన్ని మంచిగా ఉండి ఏమీ చెయ్యలేక నిరుత్సాహపడే మనలాంటి వాళ్ళకి ఈ అమ్మాయి స్టోరీ ఒక బిగ్ ఇన్స్పిరేషన్. నెంబర్ 3, విక్రమ్ సారాభాయ్. ఒకసారి త్రివేంద్రం అనే సముద్ర తీరం దగ్గర ఒక వృద్ధుడు భగవద్గీత చదువుతూ కూర్చున్నాడు. ఆ సమయంలో ప్రతిభావంతుడైన ఒక యువకుడు ఆ పెద్ద మనిషి పక్కన వచ్చి కూర్చున్నాడు. భగవద్గీత చదువుతున్న ఆ వృద్ధుడిని చూసి ఆ యువకుడు ఈ విధంగా అన్నాడు, ఇప్పటి సైన్స్ యుగంలో మూర్ఖులు మాత్రమే భగవద్గీత లాంటి పాత పుస్తకాలను చదవడానికి ఇష్టపడతారు. ఇదే సమయాన్ని మీరు సైన్స్ కోసం ఉపయోగించి ఉంటే దేశం పెద్ద ఎత్తులకు చేరుకొని ఉండేదని ఆయన అన్నాడు. ఆ మాటలు విన్న వృద్ధుడు, మీరు ఎవరు, మీరు ఏం చేస్తారని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, నేను కోల్కతా నుండి సైన్స్ గ్రాడ్యుయేట్ని. బాబు అటామిక్ రీసెర్చ్ సెంటర్లో నా కెరీర్ను స్టార్ట్ చేయడానికి వచ్చాను. మీరు భగవద్గీత మీద చూపిన అటెన్షన్ను సైన్స్ మీద చూపి ఉంటే లైఫ్లో మీరు ఏదైనా అచీవ్ చేసి ఉండేవారు అని అన్నాడు. ఆ మాటలు విన్న వృద్ధుడు నవ్వుతూ బయలుదేరడానికి లేచాడు. అతను లేచిన వెంటనే 4 సెక్యూరిటీ గార్డ్స్ అతడిని చుట్టుముట్టారు. అతని కోసం అతని డ్రైవర్ రెడ్ బీకాన్ కారును తీసుకొచ్చి తన ముందు ఆపాడు. అప్పుడు ఆ నిమిషం పాటు జరిగిన గందరగోళం చూసి ఆ యువకుడు భయపడి ఆ వృద్ధుడి దగ్గరకు పరిగెత్తికెళ్లి మీరు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు నవ్వుతూ, నేను విక్రమ్ సారాభాయ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ ను అని జవాబిచ్చాడు. అది విన్న ఆ యువకుడికి 440 వాట్ల షాక్ తగిలినట్లయింది. అక్కడ విచిత్రం ఏమిటంటే ఆ యువకుడు సైన్స్ లో తన వృత్తిని సంపాదించడానికి వచ్చిన సెంటర్ కు చైర్మన్ అతను. తన అహంకారానికి ఆ యువకుడు సిగ్గుపడి సారాభాయ్ కాళ్ళ మీద పడిపోయాడు. సారాభాయ్ అతన్ని పైకి లేపి, ప్రతి సృష్టి వెనక ఆ సృష్టికర్త ఎప్పుడూ ఉంటాడు, కాబట్టి ఇది మహాభారతం యొక్క సమయమా లేదా నేటి భారతదేశమా అనే దానితో సంబంధం లేదు, అందుకని ఎప్పుడు దేవుడిని మర్చిపోకూడదని చెప్పాడు. ఇక్కడ ఆ యువకుడు ఎవరో కాదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. భారతదేశంలో సైన్స్ డెవలప్మెంట్ కోసం జీవితం అంతా అంకితం చేసిన శాస్త్రవేత్తల్లో విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ గారు ఒకరు. వేరే కంట్రీస్ స్పేస్ లోకి రాకెట్స్ ను పంపుతున్నప్పుడు వాటిని చూడటమే కాదు మనము చేయగలమని నిరూపించిన మనిషి. అతని వల్ల
అబ్దుల్ కలాం లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు బయటికొచ్చారు. 1962లో ఇండియన్ గవర్నమెంట్ ను కన్విన్స్ చేసి ఇండియాకు సపరేట్ స్పేస్ సెంటర్ అయిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. దీన్ని ప్రస్తుతం ఇస్రోగా కన్వర్ట్ చేశారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ను డెవలప్ చేయడంతో పాటు ఎన్నో ఆర్గనైజేషన్స్ ను ఇన్స్టిట్యూషన్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. వీటి వల్ల ఇండియా వరల్డ్ లో ఉన్న స్పేస్ ఏజెన్సీస్ తో సమానంగా స్పేస్ లో రీసెర్చ్ చేయగలుగుతోంది. విక్రమ్ సారాభాయ్ గారి ఎఫర్ట్స్ వల్లే ఇండియాకు ఫస్ట్ శాటిలైట్ అయిన ఆర్యభట్ట సక్సెస్ అయ్యింది. స్పేస్ కోసం చేసిన అతని కంట్రిబ్యూషన్స్ అతడిని ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కు ఫాదర్ గా నిలబెట్టాయి. మనం ఇప్పుడు ఇంట్లో ఉండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్న కేబుల్ టెలివిజన్ రావడానికి కారణం విక్రమ్ సారాభాయ్ గారే. అతను నాసాతో కమ్యూనికేట్ అయ్యి 1975లో నాసా సెటప్ చేసిన శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ను ఇండియాకు తీసుకురావడం వల్ల భారతదేశానికి కేబుల్ టీవీ వచ్చింది. వీటితో పాటు ఎన్నో రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. 2019 ఆగస్ట్ 15 నాడున విక్రమ్ సారాభాయ్ గారి 100th బర్త్డేను ఈ విధంగా డూడుల్ వేసి గూగుల్ గౌరవించింది. ఇస్రో ఆయన గుర్తుగా సెకండ్ లూనర్ మిషన్ అయిన చంద్రయాన్ 2 ల్యాండర్ కు విక్రమ్ ల్యాండర్ అని పేరు పెట్టింది. ఇండియాలో సైన్స్ ను డెవలప్ చేసినందుకు గాను ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో సత్కరించింది. ఎంతో మంది యూత్ సైంటిస్ట్ కు ఈయన ఒక గొప్ప ఇన్స్పిరేషన్. నెంబర్ 4 సావిత్రిబాయి పులే. సావిత్రిబాయి గారు ఒక భారతీయ సామాజిక సంస్కర్త. ఆమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని పూణే దగ్గర నైగావ్ గ్రామంలో జన్మించింది. 18వ దశాబ్దం భారతదేశంలోని మహిళల పుట్టుకకు అదొక చెడ్డ సమయం. యుక్త వయస్సుకు రాకముందే వయస్సు పైబడిన వారితో బలవంతంగా వివాహాలు జరిపించేవారు. చిన్న వయస్సులోనే భర్తలు చనిపోయి వితంతువులుగా మారేవారు. ఇక చిన్న పిల్లలైతే చైల్డ్ అబ్యూసెస్ కు గురయ్యేవారు. అప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయి జీవితం గడపాలంటే అదొక పెద్ద టాస్క్. ఆడవాళ్లపై జరుగుతున్న అక్రమాలను ఎలాగైనా నిర్మూలించడానికి ఉమెన్ టు స్కూల్ అనే క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసిన మొదటి మహిళ సావిత్రిబాయి పులే గారు. ఆమె భర్త అయిన జ్యోతిబా పులే సహాయంతో చదవడం రాయడం నేర్చుకుంది. అతడి హెల్ప్ తోనే అప్పటి మహిళలను చైతన్యవంతులుగా చేయడం కోసం స్కూల్స్ ను ఎస్టాబ్లిష్ చేసింది. దళిత, గిరిజన మరియు ఓబీసీ మహిళలకు బోధించిన మొదటి భారతీయ మహిళల్లో ఈమె ఒకరు. ఆమె తన ఇంటి నుండి స్కూల్కి వెళ్లాలంటే మధ్యలో కొన్ని వీధులు దాటాల్సి వచ్చేది. ఆ వీధుల్లో ఉన్న బ్రాహ్మిన్స్, అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఆమె వెళ్తున్నప్పుడు ఈ స్త్రీ మన మతానికి ఒక శాపమని, బరితెగించిన ఆడదని చాలా నీచంగా మాట్లాడేవారు. ఇంకొందరైతే పేడ, రాళ్ళు, గుడ్లతో కొట్టేవారు. అంత చేసినా వాళ్ళనేమీ అనకుండా మౌనంగా స్కూల్కి వెళ్ళిపోయేది. స్కూల్కి వెళ్ళిన తరువాత పాడైపోయిన చీరను వదిలేసి ఇంకో చీరను కట్టుకొని ఏమీ జరగనట్టుగా క్లాసెస్ కు అటెండ్ అయ్యేది. సమాజంలో ఎంతమంది బాధించినా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది. అప్పట్లో సమాజాన్ని మార్చాలనే తపన ఈ విధంగా ఉండేది. ఉమెన్ ఎంపవర్మెంట్ తో పాటు డౌరీ సిస్టమ్, చైల్డ్ మ్యారేజెస్, సతీ సిస్టమ్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వంటి సోషల్ ఈవిల్స్ కు వ్యతిరేకంగా ఈమె పోరాడింది. అంతేకాదు సావిత్రిబాయి గారు జ్యోతిరావుతో కలిసి దోపిడీ, దురాగతుల నుండి బహుజనులను, శూద్రులను రక్షించి వారికి సమాజంలో సమాన హక్కులతో పాటు సమాన హోదా కల్పించడానికి సత్యశోధక్ సమాజ్ ను స్థాపించింది. అప్పట్లో గర్భిణీ స్త్రీలపై, భర్త చనిపోయిన వారిపై లైంగికంగా అత్యాచారాలు జరుగుతుండేవి. అలాంటి సమాజం నుంచి వారిని ఎలాగైనా కాపాడాలని తన సొంత ఇంట్లోనే బాలహత్య ప్రతిబంధక గృహ అనే కేర్ సెంటర్ ను ఓపెన్ చేసింది. పూణేలో సావిత్రిబాయి గారు దాదాపు 18 పాఠశాలలను ప్రారంభించింది. భారతదేశంలోనే మొట్టమొదటి ప్రధానోపాధ్యాయురాలిగా, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టీచర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆమె గౌరవార్థంగా పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. 1998 మార్చి 10th నాడున సావిత్రిబాయి గారిని గుర్తు చేసుకుంటూ ఇండియన్ పోస్ట్ ఈ విధంగా స్టాంప్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్న ప్రతి ఒక్క మహిళ జీవితానికి కారణం అప్పుడు సావిత్రిబాయి గారు చేసిన పోరాటమే. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈమెకు రుణపడి ఉన్నట్టే. నెంబర్ 5 రతన్ టాటా. భారతదేశంలో ఉన్న గొప్ప బిజినెస్ మెన్స్ లో రతన్ నావల్ టాటా గారు ఒకరు. గత 10 ఏళ్లలో దాదాపు $1800 కోట్ల అంటే సుమారు ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి టెట్లిటీ, కోరస్ స్టీల్, JLR వంటి 22 కంపెనీస్ ను కొని టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేసిన ఘనత ఈయన సొంతం. 1998లో టాటా గ్రూప్ ఫస్ట్ ప్యాసింజర్ కార్ అయిన టాటా ఇండికాను లాంచ్ చేసింది.
ఆ కార్స్ ను లాంచ్ చేయాలనే డిసిషన్ తీసుకుంది రతన్ టాటా గారు. మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత వాటిని కొన్నవారు కార్స్ పై కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. వాటి వల్ల భారీగా సేల్స్ పడిపోవడంతో కంపెనీ నష్టాల బాట పట్టింది. ఇక ఆ కార్స్ ను అమ్మమని చాలా మంది రతన్ టాటా గారికి అడ్వైజ్ ఇచ్చారు. దీనికి రతన్ టాటా గారు ఒప్పుకొని ఆ కార్స్ ను తమ కంపెనీకి అమ్మాలనుకుంటున్నట్టు ఫోర్డ్ కంపెనీకి ప్రపోజల్ పెట్టాడు. కార్స్ ను కొనడానికి వాళ్లకు ఇష్టం ఉండటంతో 2 గ్రూపుల అఫీషియల్స్ డెట్రాయిట్ లో కలుసుకున్నారు. అక్కడ దాదాపు 3 గంటల పాటు మీటింగ్ జరిగింది. అప్పుడు ఫోర్డ్ కంపెనీకు చైర్మన్ అయిన బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారితో, మీకు రాని కార్ల బిజినెస్ లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు రతన్ టాటా గారు? మేము మీ కార్స్ కొనడం వల్ల మీకు చాలా లాభం చేస్తున్నాము, ఇది గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. ఆ మాటలు విని రతన్ టాటా గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అవమానంతో కార్స్ ను ఎలాగైనా హిట్ చెయ్యాలని కార్స్ లో ఉన్న మిస్టేక్స్ ను ఐడెంటిఫై చేసి వాటిని కొంచెం మాడిఫై చేసి మళ్ళీ 1999లో కార్స్ ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈసారి రిలీజ్ చేసిన కార్స్ బాగా హిట్ అయ్యాయి. కార్స్ కాస్ట్ తక్కువగా ఉండటంతో చాలా మంది వాటిని కొనడానికి ముందుకొచ్చారు. ఆ కార్స్ వల్ల కంపెనీ లాభాల బాట పట్టడంతో వాటిని వేరే కంట్రీస్ కు కూడా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 2008లో ఫారిన్ కంట్రీస్ కు సివియర్ గా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. కార్స్ ను తయారు చేసే కంపెనీస్ కు నష్టాలు రావడం మొదలయ్యాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్ వల్ల ఫోర్డ్ కంపెనీ దాదాపు దివాలా తీసే స్టేజ్ కి వెళ్లిపోయింది. ఫైనాన్షియల్ గా నిలబడటం కోసం ఫోర్డ్ కంపెనీ ఆ కార్స్ ను ఎలాగైనా అమ్మాలని డిసైడ్ చేసుకుంది. కార్స్ ను కొనడానికి రతన్ టాటా గారు ముందుకొచ్చారు. అప్పుడు బిల్ ఫోర్డ్ రతన్ టాటా గారితో, మీరు ఈ కార్స్ కొనడం ద్వారా మాకు చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నారు రతన్ టాటా గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం అని అన్నాడు. 9,300 కోట్లు పెట్టి కార్స్ ను కొని జాగ్వార్ ల్యాండ్ రోవర్ గా పేరు మార్చి కార్స్ ను అమ్మడం స్టార్ట్ చేశారు. ఇక్కడ కార్స్ బాగా హిట్ అయ్యి అమ్ముడుపోయాయి. టాటా మోటార్స్ కు వచ్చే ప్రాఫిట్ లో సగం జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుంచే వచ్చేది. అలా రతన్ టాటా గారు సక్సెస్ తో ఫోర్డ్ కంపెనీ మీద రివెంజ్ తీర్చుకున్నాడు. కొన్నిసార్లు సక్సెస్ రావడం లేట్ కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని నిరూపించాడు. 10,000 కోట్ల టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని 6 లక్షల కోట్ల టర్నోవర్ కంపెనీగా మార్చిన ఘనత రతన్ టాటా గారిది. ఇంత పెద్ద కంపెనీస్ నడుపుతున్న ఏనాడు టాప్ 10 బిలియనర్స్ లిస్ట్ లో ఈయన కనిపించలేదు. ఎందుకంటే ఈయనకొచ్చే ఇన్కమ్ లో దాదాపు 60-65% టాటా సేవా ట్రస్ట్ల కిందికి వెళ్లిపోతుంది. కోవిడ్-19 కు అగేన్స్ట్ గా వర్క్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ కు 1,500 కోట్లను విరాళంగా ఇచ్చాడు. ఇతను చేస్తున్న సేవలకు గాను ఇండియన్ గవర్నమెంట్ ఆయనకు 2 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అయిన పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో సత్కరించింది. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ కు ఈయన లైఫ్ స్టోరీ ఒక మంచి ఇన్స్పిరేషన్. ఇది ఇవాల్టి ఎపిసోడ్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ కు నోటిఫికేషన్ గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.